ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులు ₹1 ప్రీమియం కూడా చెల్లించకుండా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే 1.2 కోట్ల పరిహారం ఇవ్వనుంది. 60 ఏళ్లలోపు సహజ మరణానికి 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. 7.57 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఈ పథకం వర్తించనుంది. ఇక క్యాష్లెస్ ఈహెచ్ఎస్ అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ గా వచ్చే బెనిఫిట్లతో పాటు అదనంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17.7 లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు డిజిటల్ హెల్త్ ఎంప్లాయీస్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. 1998 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో చికిత్స అందించనున్నారు. ఇక ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% ట్రస్టుకు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఉద్యోగుల నుంచి 528 కోట్ల రూపాయలు ట్రస్ట్ ఖాతాలో జమ చేయనున్నారు. ఉద్యోగులతో సమానంగా ట్రస్టుకు ప్రభుత్వం సైతం జమ చేయనుంది. ఇక సిఎస్ సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వహణ కొనసాగనుంది. అంతేకాకుండా ఉద్యోగులు పెన్షనర్ల నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ. గుడ్ మార్నింగ్. అటు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉద్యోగులకు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పాలి. ఉద్యోగులకు ప్రీమియం ఏదైతే ₹1 ప్రీమియం కూడా చెల్లించకుండా ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయనుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే ₹1 కోట్లకు పైగా కూడా పరిహారం ఇవ్వనుంది. దాంతో పాటుగా 60 ఏళ్లలోపు సహజ మరణానికి సంబంధించి 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దాంతో పాటుగా 7,57,000 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఈ పథకం వర్తించనుందని కూడా చెప్పాలి. క్యాష్లెస్ ఈహెచ్ఎస్ అమలు చేయాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. 60 ఏళ్లలోపు ఉద్యోగి చనిపోతే రెగ్యులర్ గా వచ్చే బెనిఫిట్లతో పాటుగా అదనంగా 10 లక్షల రూపాయలు ఇచ్చేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17,07,000 మంది ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి కూడా ఎంప్లాయీ కార్డులు ఇవ్వాలనేది కూడా నిర్ణయించడం జరిగింది. 19 ఏదైతే దీంట్లో 1,998 వ్యాధులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 652 ఆసుపత్రుల్లో క్యాష్లెస్ గా ట్రీట్మెంట్ అందించనున్నారు. ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5% ట్రస్ట్ కు జమ అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నారని కూడా చెప్పాలి. ఉద్యోగుల నుంచి 528 కోట్ల రూపాయలు ట్రస్ట్ ఖాతాలో జమ చేయనున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పాలి. ఉద్యోగులతో సమానంగా ట్రస్ట్ కు ప్రభుత్వం సైతం ఏదైతే 528 కోట్లు జమ చేయనుందని కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా సిఎస్ సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వహణ కొనసాగనుందని కూడా చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత చికిత్స పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపిందని కూడా మనం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా మండల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటామనేది కూడా ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నో ఏళ్లగా అటు క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం ఉద్యోగస్తులు పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. దాంతో పాటుగా పెన్షనర్లకు సంబంధించి కూడా చూస్తే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే లక్షల ట్రీట్మెంట్ ఖర్చు అవుతుందని కూడా పెద్ద ఎత్తున అటు ఉద్యోగులు కావచ్చు పెన్షనర్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూస్తాను. ప్రభుత్వ దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో కూడా ఉద్యోగులకు పెన్షనర్లకు లాభం చేకూరనుందనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. పెద్ద ఎత్తున
క్యాష్లెస్ ట్రీట్మెంట్ రావడంతో కూడా కొంత ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆనందం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా బేసిక్ పే నుంచి పే చేసేటటువంటి అమౌంట్ కి సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి నేరుగా వెళ్ళనున్నాయి. దాంతో పాటుగా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఎంత పే చేస్తారో అంతవరకు కూడా ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి పే చేయనుందని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కి సంబంధించి 652 ఏవైతే ఎంపానల్మెంట్ అయినటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఉచితంగా ట్రీట్మెంట్ అందించనున్నారని కూడా మనం చెప్పాలి. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారని కూడా మనం చెప్పాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.